డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ డాక్టర్ జి లక్ష్మీషా గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ రైట్ సైడ్. బ్రీత్ తీసుకుంటూ సెంటర్, బ్రీత్ వదిలేస్తూ లెఫ్ట్ సైడ్. ఇలా ఈ విధంగా నిదానంగా హెడ్ ఎక్సర్సైజ్ చేయండి. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ 3 times, లెఫ్ట్ సైడ్ 3 times. నిదానంగా చేయండి. బాడీ స్ట్రైట్ ఉంచుకోండి. 2 పాదాల మీద వెయిట్ చక్కగా సమానం. స్లోగా నిదానంగా దిగండి. మోచేతులు ఎల్బో టచ్ అయ్యేది చూసుకోండి. ఎల్బో టచ్ అయ్యేది చూసుకోండి. లోపల వైపు నుంచి 3 times, 3 times. కుడి భుజం మీదకి వస్తుంది. స్ట్రైట్ మళ్ళీ ఆపోజిట్ సైడ్ కూడా ఒక 3 times చేద్దాం. లెఫ్ట్ సైడ్ 3 times, రైట్ సైడ్ 3 times. ఫస్ట్ రైట్ సైడ్ చేయండి చక్కగా, తర్వాత లెఫ్ట్ సైడ్ చేయండి. మళ్ళీ ఆపోజిట్ సైడ్ చేయండి చక్కగా. అందరూ ఒకసారి చేద్దాం. చేయండి, రైట్ సైడ్ చేయండి చక్కగా. వెరీ గుడ్. మళ్ళీ లెఫ్ట్ సైడ్. నడుము మ్యాక్సిమం ట్విస్ట్ అవుతుంది. దానివల్ల మనకి బ్రాంకియాస్ గ్రంథి యాక్టివేషన్ అవుతుంది. షుగర్ పేషెంట్ బాగుంది. మళ్ళీ చేయండి. బ్రీత్ తీసుకుంటూ లేకండి. మళ్ళీ బ్రీత్ వేసి దిగండి. ఒక 3-4 times. సాధ్యమైనంత బాడీ ముందుకు రాకుండా ట్రై చేయండి. అప్. బ్రీత్ తీసుకుంటూ లేగాలి, బ్రీత్ వేస్తూ దిగాలి. దిగండి. అప్. రిలీజ్. హ్యాండ్స్ చక్కగా సైడ్ దగ్గర చర్చేదాకా బాడీ చక్కగా స్ట్రెచ్ చేశాం. మన శరీరంలోని 72,000 నాడులు యాక్టివ్గా ఉంటాయి. నిదానంగా హ్యాండ్స్ దించేసి పాదాలు దించండి. హ్యాండ్స్ దించేసి పాదాలు దించండి. వెరీ గుడ్. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి పెరుగుద్ది. మన మీద మనం చేతులు నిదానంగా హ్యాండ్ సైడ్ దించేసేయండి. నెక్ దించేయండి. ఇప్పుడు ఆపోజిట్ ఈ ఆసనాన్ని బ్రీత్ వేస్తూ నిదానంగా దిగాలి. దిగండి చక్కగా. పాదాలు దగ్గరించి నడుము దాకా బాడీని పైకి లాగాలి. నడుము దగ్గరించి బటక్స్ దగ్గరించి చిన్న దాకా బాడీ ముందు నుంచి కిందకు వస్తుంది. మోకాళ్ళు బెండ్ చేయొద్దు. సాధ్యమైనంత వరకు మోకాళ్ళు బెండ్ చేయకుండా అరచేతులు దించకండి. బ్రీత్ తీసుకుంటూ వెనక్కి. సయాటికా ప్రాబ్లం వాళ్ళకి, థైరాయిడ్ ప్రాబ్లం వాళ్ళకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా జరుగుతుంది. నిదానంగా రిలీజ్. హ్యాండ్ దించేసేయండి. ఇప్పుడు స్టాండ్ బెండ్. నిదానంగా బెండ్ చేయండి. వెరీ గుడ్, వెరీ గుడ్. నైస్. కింద చెయ్య పై చెయ్య ఒకటే లైన్లో ఉన్నట్టుగా చూసుకోండి. పైన అరచేతిని సెంటర్ ఫింగర్ చూస్తా ట్రై చేయండి. అరచేయి మీ ఫేస్ వైపు తిప్పాలి. అరచేయ మీ ఫేస్ వైపు తిప్పాలి. వెరీ గుడ్. బాగా తయారవుతుంది. ఈ ఆసనం మనం రోజు చెప్తున్నాం. భోజనం చేసిన తర్వాత ఒక 10-15 నిమిషాలు ఉంటే డైజెషన్. భోజనమే కాదు, మనం ఏ మ్యాక్సిమం బ్రీత్ తీసుకోండి. చేతి వేళ్ళు కిందకు ఉండాలి. స్వరంలో ఉండాలి. వెరీ గుడ్. బ్రీత్ తీసుకుంటే వెనక్కి వెళ్ళండి. అర్ధ ఉష్ట్రాసనం, హాఫ్ క్యామెల్ పోజ్. నిదానంగా దిగండి. ఇప్పుడు చేయగలిగే వాళ్ళు పూర్ణ ఉష్ట్రాసనం చేద్దాం. ఎడమాసనం ఇది చూసారు. ఇక్కడ బ్రాంకియాస్ గ్రంథి యాక్టివ్ అవుతుంది. షుగర్ పేషెంట్కి గ్యారెంటీగా షుగర్ నార్మల్గా వస్తుంది. సమానం ఉండాలి. నడుము చూడండి పూర్తిగా ట్విస్ట్ అయింది ఇక్కడ. రిలీజ్. హెడ్ ముందు రిలీజ్ చేయండి. తర్వాత హ్యాండ్ రిలీజ్ చేయండి. లెగ్ స్ట్రెచ్ చేసేయండి. దండాసనం చక్కగా లెగ్ మూమెంట్ చేసుకోండి. ఇప్పుడు ఆపోజిట్ లెగ్ కూడా చేద్దాం. దండాసనం. ఇప్పుడు చేయబోయే ఆసనం శలవాసనం. పాదాలు దగ్గర పెట్టుకోండి. అరచేతులు బోర్లిచ్చి టైస్ కింద పెట్టుకోండి. అరచేతులు బోర్లిచ్చి టైస్ కింద పెట్టుకోండి.
ప్రతి పద్యాసనానికి యాక్షన్ బ్రీత్ పూర్తిగా వదిలేయండి. బ్రీతింగ్ ఓన్లీ ఎక్సెల్. మోకాలు దయచేసి పాదాలు చేయండి. సైలెంట్ వాళ్ళకి కుడి చేతిని నాసికాగ్రం పెట్టుకున్నాం, లేదా విష్ణు మంత్రం కూడా పెట్టుకోవచ్చు. ఎలా కొన పెట్టుకోండి. ఓన్లీ రిస్టే తిరుగుతాం. తల మెడ ఏం తిప్పకూడదు. బొటన వేలుతో కుడి ముక్కుని క్లోజ్ చేసి లెఫ్ట్కి బ్రేక్ తీసుకుంటాం. తర్వాత ఉంగర వేలు చిన్న వేలుతో లెఫ్ట్ ఆపోజిట్ వదిలేస్తాం. చూడండి చక్కగా ఎప్పుడు వదిలిన వైపు తీసుకున్నాం ఆపోజిట్ వదిలేస్తాం. చక్కగా చేయండి. ఈ ప్రాణాయం స్టార్టింగ్ ఎప్పుడు రైట్ నోస్ క్లోజ్ చేసి లెఫ్ట్ ని తీసుకుంటాం. ఎండింగ్ కూడా లెఫ్ట్ నోస్ కరెక్టర్ గారు వారి సందేశాన్ని తెలియజేస్తారు. శుభోదయం. 21వ రోజుకి విచ్చేసిన ఈరోజు అయితే మనం ప్రోటోకాల్ చేస్తున్నాము. ఈ 45 నిమిషాల యోగా, ఇది కామన్ యోగా ప్రోటోకాల్ అంటాం. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా ఓకే సార్. ఓకే సార్ అందరూ ఒకసారి ఈ ఫోటోస్ అన్ని పీటీ గారి ద్వారా మీ అందరికి వస్తాయమ్మా. ఆంధ్ర కార్యక్రమం 21వ రోజుకి అడుగుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు లేని విధంగా యోగాంధ్ర కార్యక్రమం చేపిస్తూ 2 కోట్ల మందికి యోగా నేర్పించే ఉద్దేశంతో గౌరవ మా ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో దాదాపు 10 లక్షల మందికి యోగా నేర్పించే కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో భాగంగా ప్రతి గ్రామాల్లో, ప్రతి సచివాలయాల్లో ప్రతిరోజు నిత్య యోగా కార్యక్రమం జరుగుతూ ఉంది. దాదాపు 5,000 మంది ట్రైనర్స్ని కూడా రెడీ చేశాము. సో వాళ్ళు ఎక్కడికక్కడ యోగా నేర్పిస్తూ ఉన్నారు. సో మన జిల్లాలో ఇప్పటికీ చూసుకుంటే ఎన్టీఆర్లో, విజయవాడలో బీఆర్టీఎస్ రోడ్ని యోగా స్ట్రీట్గా డిక్లేర్ చేసి ప్రతిరోజు ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ని తీసుకొచ్చి ఇక్కడ యోగా నేర్పించి పంపించడం జరుగుతుంది. ఈరోజు చూసుకుంటే ఉపాధి హామీ పథకం వర్కర్స్ అందరూ వచ్చి ఉన్నారు. అలాగే రిటైర్డ్ పోలీస్ ఎంప్లాయీస్ వచ్చి ఉన్నారు. ఒకరోజు చూస్తే అడ్వకేట్స్ వచ్చారు, ఒకరోజు పోలీసు వాళ్ళు వచ్చారు, ఒకరోజు డ్రైవర్స్, ఒకరోజు మున్సిపల్ కార్మికులు, ఒకరోజు గవర్నమెంట్ అఫీషియల్స్, రిటైర్డ్ అఫీషియల్స్, ఇట్లాగా అన్ని గ్రూప్స్ వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఒక్కొక్క రోజు వాళ్ళకి యోగా నేర్పించి, వాళ్ళు యోగా నేర్చుకున్న తర్వాత దాన్ని కంటిన్యూ చేసుకోండి, ఇది మంచికి అలాగే మన మనసుకి అలాగే ఆరోగ్యానికి చాలా మంచిదని అవేర్నెస్ కల్పించి పంపించడం జరుగుతూ ఉంది. ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా ఇచ్చిన ఏదైతే కామన్ యోగా ప్రోటోకాల్ ఉందో 45 నిమిషాలు, దీన్ని అందరూ ప్రాక్టీస్ చేస్తే స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయొచ్చు, అందరూ ఆనందంగా ఉండొచ్చు, మనసు ఉల్లాసంగా ఉంటుంది, చేసే పనిలో ప్రొడక్టివిటీ పెరుగుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మనం చేసే పనిలో పర్ఫెక్షన్, ప్రొడక్టివిటీ ఉంటే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతాము. దీనికి యోగా దోహదపడుతుందని గ్రహించి గవర్నర్ ప్రధానమంత్రి వర్యులు 2014లోనే అంతర్జాతీయ యోగా దినోత్సవం అని జూన్ 21వ తారీఖుని డిక్లేర్ చేయించి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ప్రతి చోట యోగా కార్యక్రమాలను ముమ్మరంగా చేయించడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకొక అడుగు ముందుకెళ్ళి ఆ యోగాంధ్రని పేరు పెట్టి దీనికి ఒక నెల మొత్తం, అంటే మే 21వ తారీఖు నుంచి జూన్ 21వ తారీఖు వరకు ముమ్మరంగా యోగా నేర్పించి ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేసేలా చేయడం చాలా హర్షదాయకము. దీంట్లో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ యోగా కార్యక్రమం జరుగుతున్నాయి. దీనికి ప్రతి ఒక్కరు తరలి వస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం ఇలాగే కొనసాగిస్తూ ప్రతి ఒక్కరు యోగా ప్రాక్టీస్ చేస్తూ ఆరోగ్యంగా ఉండడానికి జిల్లా యంత్రాంగం ద్వారా, అలాగే ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా, అలాగే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ద్వారా కృషి చేస్తాము. ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా కొన్ని రికార్డ్స్ కూడా చేస్తూ వరల్డ్ రికార్డ్ కూడా సెట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. చాలామంది నేర్చుకుంటున్నారు, చాలా మంచి ఉత్సాహం చూపిస్తున్నారు. సో దీన్ని ఇలాగే కొనసాగిస్తూ మన జిల్లాని యోగాంధ్రలో సో ఎప్పటికీ ఒక టాప్ జిల్లాగా పెట్టడానికి మనం కృషి ఉంటుందని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను. ఓకే.